మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భరతమాత తన ముద్దు బిడ్డను కోల్పోయిందని ద్రౌపది ముర్ము అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆమె అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రతి ఒక్కరూ కూడా తమ సంతాపం అయితే తెలియజేస్తున్నారు. దేశం ఒక గొప్ప మహానీయుడిని కోల్పోయిందంటూ కూడా తమ సానుభూతిని అయితే తెలియపరుస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైన్లో ఉన్నారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తమ సంతాపం అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిన్న అకస్మాత్తుగా తన నివాసంలో మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని తన నివాసంలో రాత్రి 8 గంటల 6 నిమిషాలకు స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యుల హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అత్యవసర విభాగంలో ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యులు 9 గంటల 50 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. అంటే వృద్ధాప్య కారణాల చేత ఆరోగ్యం సహకరించకపోవడంతో 8 గంటల 6 నిమిషాలకు తన నివాసంలో స్పృహ కోల్పోయి పడిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్లారు. అయితే ఒకవైపు వృద్ధాప్యం, మరోవైపు ట్రీట్మెంట్ కు శరీరం సహకరించకపోవడంతో ప్రజెంట్ మన్మోహన్ సింగ్ వయసు 92 సంవత్సరాలు. ఈ నేపథ్యంలోనే శరీరం సహకరించిన నేపథ్యంలో తీవ్రమైన కృషి చేసిన తర్వాత, అనేక ప్రయత్నాల తర్వాత ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. అఫీషియల్ గా ఎయిమ్స్ వైద్యులు కూడా ఒక నోట్ ప్రకటన కూడా 9 గంటల 50 నిమిషాలకు విడుదల చేశారు. అయితే తర్వాత ఈ మృత్యు వార్త విన్న తర్వాత వెంటనే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన తర్వాత మరియు మళ్ళా వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఇంటికి వెళ్లి ప్రియాంక గాంధీ వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. తర్వాత ఏదైతే కర్ణాటకలోని బెల్గావిలో కాంగ్రెస్ టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మృత్యు వార్త విన్న వెంటనే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హుటాహుటిన బయలుదేరారు. రాత్రి 1:49 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు. 2:17 నిమిషాలకు ఇటు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయన నివాసానికి కూడా వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే రాత్రి భౌతిక కాయాన్ని, మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి రాత్రి 3 గంటలకు ఆయన నివాసాన్ని, మన్మోహన్ సింగ్ నివాసానికి తీసుకువెళ్లారు. ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం ఆయన ఇంట్లోనే భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రేపు ఆయనకు మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా రాత్రి మీడియా రిలీజ్ చేశారు. అయితే ఈ వారం రోజుల పాటు సంతాప దినాలుగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించింది. మరోవైపు రేపు ఏదైతే 28వ తేదీన కాంగ్రెస్ సంబంధించిన వ్యవస్థాపక దినోత్సవం ఏదైతే దాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అయితే ఇక మన్మోహన్ సింగ్ మృతి పట్ల అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలకు సంబంధించిన మాజీ ప్రధానులు అలాగే అధ్యక్షులు, ఇటు భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఆయన సోషల్ మీడియా వేదికలు కూడా స్పందిస్తూ ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా పార్టీలకు అతీతంగా ఆయన మృతి అనేది తీవ్ర లోటు అనేది ఎవరందరూ కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనేక ఆర్థిక సంస్థలను తీసుకురావడం ద్వారా భారతదేశానికి ఎంతో మేలు చేశారని కూడా అందరూ మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడుతున్నారు. 1932లో పంజాబ్ లో మన్మోహన్ సింగ్ జన్మించారు. తర్వాత ఆయన విద్యాభ్యాసం కానీ, తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా అనేక శిఖరాలను అధిరోహించారు. అనేక పదవులను ఆయన చేపట్టారు. ఆయన చేపట్టిన పదవుల ద్వారా భారతదేశానికి ఎంతో మేలు జరిగిందని చెప్తున్నారు. మొదటిసారిగా ప్రధానమంత్రిగా 2004లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2004 నుంచి 2014 వరకు 2 సార్లు ప్రధానమంత్రిగా ఆయన భారతదేశానికి ఎంతో కృషి చేశారనేది కూడా భారతదేశ ప్రజలు, ఇటు రాజకీయ నాయకులందరూ కూడా ఆయన సేవలను కొనియాడుతూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.